పామును చూస్తే మనిషికి ఎంత భయమో మనిషిని చూస్తే పాము కూడా అంతే భయం. ఇలా పోలీస్ 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 అని ఊకే మనం మాట్లాడుకుంటున్నాం. పోలీసులకు ఎంత భయం తెలుసా? ఆయన మీద ఒక్క కంప్లైంట్ పోయినా, ఆయన మీద ఒక్క పేపర్లో ఒక్క స్టేట్మెంట్ వచ్చినా, ఆయనకు వ్యతిరేకంగా ఒక్క ధర్నా జరిగినా ఆయన రిమార్క్ రాయబడుతుంది. ఆయన ప్రమోషన్ అప్పుడు తప్పకుండా ఆపబడతాడు. అందుకనే వాళ్ళకు చాలా భయం ఉంటుంది. మీకు తెలియదు. మన ముందట బాగా ఫోజులు కొట్టేటువంటి పోలీసు అధికారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళేం సొక్క పూసలు కాదు. తెల్లారి లేస్తే బల్ల కింద చేయి పెట్టకుండా ఎవరి కథ నడవది. రకరకాల దందాలు నడుస్తున్నాయి. తెలియదా మనకు? నెల రోజులు ఒకవేళ దృష్టి పెట్టదలుచుకుంటే ఒక్క పోలీస్ అయినా ఉంటాడా? ఏసీబీ కింద ఒక్క పోలీస్ అయినా ఉంటాడా? అసలు లంచం తీసుకోకుండా ఒక్కరోజు గడసదా వాళ్ళకు? మరి ఎవరికి భయపడాలి? మనకే, మన నాయకులకే వాళ్ళు భయపడాలి. మనం భయపడు కాదు. పెట్టుకుంటావా కేసులు? ఎన్ని పెట్టుకుంటావు పెట్టుకో. ప్రభుత్వం చేసేటువంటి తప్పులను ఎత్తి చూపడం తప్పు కాదు. కేసులు పెడతావంటే పెట్టుకో. ఎన్ని కేసులు పెట్టుకుంటావు పెట్టు. మీకు నిజంగానే పైరవిలు కావాలనుకున్న వాళ్ళు, మీకు అధికారం కావాలనుకున్న వాళ్ళు, పొద్దుగాల లేస్తేనే ఏదో నాయకులు ఎంబడి తిరగాలనుకునే షోకున్నోళ్ళు ఎవరైనా ఉంటే ఇదివరకు పోయేటోళ్ళు పోయిండ్రు. ఇంకెవరైనా ఉంటే కూడా పోవచ్చు. ఇల్లుండి అలా పాట వాడకండి. ఎవరితోటి ఎప్పుడు మాట్లాడుతున్నారు, ఎవరితోటి ఎప్పుడు దావతులు కూర్చున్నారు, ఎక్కడికి పోయి డబ్బులు తెచ్చుకుంటున్నారు, ఇవన్నీ కూడా తెలుసు. మేము అంటలేం, అనుడు మంచిది కాదు. అటువంటి ఉంటే బంద్ చేసుకోండి. నిజంగా చెప్పాలంటే అది ద్రోహమే. పోదలుచుకుంటే అటే పోమంటాను కదా, ఎవడద్దంటాడు. ఆడు తీసుకునేందుకు కూడా రెడీగా లేరు. ఆడికి పోయినాక కూడా మీకు గౌరవం లేదు. పెద్దలు పోయే వాళ్ళకే అడ్రస్ లేదు.